హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుంటున్నాము. 11వ వారము బిగ్ బాస్కి క్యాప్టెన్ అయ్యింది ఎవరు అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. బిగ్ బాస్ చేసినటువంటి ప్లాన్ అనేది 100% సక్సెస్ అయింది. బర్నీ గారు, రీతు చౌదరి వాళ్ళిద్దరికి ఎవరొక క్యాప్టెన్ అవ్వాలనుకున్నారు. వాళ్ళిద్దరిట్లోనే ఒకరు క్యాప్టెన్ అయ్యారు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. క్యాప్టెన్ ఎవరయ్యారనేది మీకు క్లియర్ కట్గా చెప్తాను. అలాగే నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్ పడాల వాళ్ళ ఫ్యామిలీ ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ముగ్గురు ఫ్యామిలీస్ నిన్న రావడం జరిగింది. ఆ ముగ్గురు ఫ్యామిలీలో ఎవరు బాగా ఇంట్లో ఇచ్చారనేది మీకు క్లియర్ కట్గా దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. అలాగే తనుజ చీర పెట్టింది కదా, సో తనుజ చీర తన నెగిటివిటీ పోగొట్టుకోవడానికి పెట్టిందా లేకపోతే ఏదైనా కొత్త గేమ్ ప్లాన్ చేసిందా అనేది దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే క్యాప్టెన్ కండక్టర్ టాస్క్లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి, ఫైనల్గా ఎవరు క్యాప్టెన్ అనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే సెలబ్రిటీస్ ఇమాన్యుయల్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అది ఏదైనా ప్లాన్ ఉందా, బిగ్ బాస్ ఏదైనా కొత్త స్కెచ్ చేశాడా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ నైన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. సో మీకు బిగ్ బాస్ నైన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎంబడి తెలుసుకోవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 4900 ఫాలోవర్స్ ఉన్నారు. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నిన్న ఫ్యామిలీలు వచ్చాయి కదా, బర్నీ గారి డాటాలో చాలా క్లియర్ కట్గా దివ్యానికితకు దూరంగా ఉండు, దివ్యానికిత వల్ల నేను నెగిటివ్ అవుతున్నావు అని చెప్పి ఇండైరెక్ట్ ఇంటి ఇవ్వడం జరిగింది. అలాగే నువ్వు తనుజతో చాలా క్లోజ్గా ఉండు, తనుజతో క్లోజ్గా ఉండడం వల్ల నీ ఓటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీ ఇద్దరు బాండింగ్ కూడా చాలా జెన్యున్ బాండు, మీరిద్దరు క్లోజ్ ఉండడం వల్ల బయట ఆడియన్స్ కూడా పాజిటివ్గా వెళ్తుందని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. అలాగే ఈ వారం క్యాప్టెన్ కంపల్సరీ కావాలి నువ్వు, అలాగే నువ్వు కంపల్సరీ టాప్ 5లో ఉండాలని చెప్పి బర్నీ గారికి వాళ్ళ డాటర్ చాలా హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరితో మాట్లాడడం జరిగింది. అలాగే నెక్స్ట్ తనుజ వాళ్ళ మన రీతు చౌదరి వాళ్ళ మమ్మీ వచ్చింది. రీతు చౌదరి వాళ్ళ మమ్మీ రావడమే చాలా పాజిటివ్గా వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి. చాలా కామెడీ కూడా వేసింది. నాకు ఏమని చెప్పావు, నీ ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు, ఆ కర్ర తీసుకో, చపాతీ కర్ర తీసుకో అని చెప్పి చాలా కామెడీ వేలో వచ్చి బిగ్ బాస్లో అందరి కంటెస్టెంట్తో మాట్లాడింది. కానీ ఇక్కడ డెమాన్ పవన్ ఒక్కరిని దూరం పెట్టడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే డెమాన్ పవన్ రీతు చౌదరితో క్లోజ్ ఉండడము వాళ్ళ మమ్మీకి కూడా నచ్చలేదేమో, అందుకోసం డెమాన్ పవన్ని దూరంగా పెట్టింది తను. అలాగే నీది తనుజది ఇమాన్యుయల్ జోడీ చాలా బాగుంటుంది. సో దయచేసి మీరు ముగ్గురు జోడీగా ఉండండి. అలాగే మీ ముగ్గురు బాండింగ్ అనేది చాలా బాగుంది. అలాగే మీ ముగ్గురు కలిసి కామెడీ చేస్తే చాలా బాగా చూడడానికి బాగుందని చెప్పి ఇండైరెక్ట్గా రీతు చౌదరికి నువ్వు ఇమాన్యుయల్తో ఉండు, అలాగే తనుజతో ఉండని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. అలాగే నువ్వు తనుజతో ఎక్కువ క్లోజ్గా ఉండు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగుందని చెప్పి అది కావాలని హైలైట్ చేసింది. అంటే ఇండైరెక్ట్గా తనుజతో నువ్వు ఉండు, అలాగే ఇమాన్యుయల్తో ఉండు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. అలాగే నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు కదా, గేమ్ ఆడు, నువ్వు మిగతా విషయాలన్నీ ఫోకస్ పెట్టకు అని చెప్పి ఇండైరెక్ట్గా డెమాన్ పవన్తో దూరంగా ఉండని కానీ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ రావడమే పల్లెటూరు వాతావరణంలో వచ్చినటువంటి మమ్మీలు ఎలా ఉంటారో సేమ్ అదే విధంగా ఉంది. అరే ఇంత ప్రేమ పెట్టుకున్నవారా లోపల, పిచ్చోడా తినరా, గట్టిగా ఉండరా, అలాగే నువ్వు కప్పుతో బయటికి రావాలరా, మనకు కప్పే ముఖ్యంరా అని చెప్పి ప్రామిస్ తీసుకోవడము. అలాగే నీ పైన ఇంత ప్రేమ చూపిస్తారని చెప్పి అసలు ఊహించలేదురా, నువ్వు కప్పుకు చాలా దగ్గరగా ఉన్నావు, నీకు ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కళ్యాణ్కు డైరెక్ట్గా నువ్వు విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. సో దయచేసి నువ్వు ఎవరిని నమ్మకు, ఏదైనా తప్పు జరిగితే తప్పని చెప్పు, ఏదైనా ఒప్పు జరిగితే ఒప్పు అని చెప్పు, అలాగే నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది దానిపైన స్టాండ్ తీసుకో అని చెప్పి ఎవరిని నమ్మకు, ఇండైరెక్ట్గా తనుజను కూడా నమ్మకు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. ఇక్కడ తనుజ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి శారీ పెట్టడం నాకు 50% అనిపించింది. ఒక 50% ఏమో కరెక్టే కదా అనిపించింది, 50% ఏమో వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత కళ్యాణ్తో కావాలని క్లోజ్గా మూవ్ అవుతుంది, కళ్యాణ్ వల్ల నెగిటివ్ అయ్యానని చెప్పి తెలిసి ఆ చీర పెట్టి దాన్ని న్యూట్రల్ చేయడానికి ట్రై చేసిందని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది అని కింద కామెంట్ పెట్టండి. అలాగే కళ్యాణ్ మమ్మీ మాట్లాడేటప్పుడు అక్కడ తనుజ వాళ్ళకు ప్రైవసీ ఇచ్చితే బాగుండని నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే అన్ని ఫ్యామిలీలలో చూస్తే నాకైతే కళ్యాణ్ పడ వాళ్ళ ఫ్యామిలీ యొక్క ప్రోమో అయితే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎవరికి నచ్చింది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే
బిగ్ బాస్ అనుకున్నట్లుగానే రీతు చౌదరి కెప్టెన్ అవ్వడం జరిగింది. కెప్టెన్ టాస్క్లో చాలా గొడవలు జరిగాయి. బిగ్ బాస్ 2 టీంలుగా డివైడ్ చేసి ఒక టీంలో బర్నీని, ఒక టీంలో రీతు చౌదరిని పెట్టడం జరిగింది. సో బిగ్ బాస్ ప్లాన్ ప్రకారము బర్నీ అన్న, రీతు చౌదరి అన్న వీళ్ళిద్దరు ఎవరొకరు కెప్టెన్ కావాలని చెప్పి బిగ్ బాస్ అనుకున్నాడు. బిగ్ బాస్ అనుకున్న విధంగానే వీళ్ళిద్దరిలోనే ఒకరు కెప్టెన్ అయ్యారు. అది రీతు చౌదరి కెప్టెన్ అవ్వడం, అది ముఖ్యంగా రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని కెప్టెన్ అయింది రీతు చౌదరి అని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు రీతు చౌదరి కెప్టెన్ అవ్వడం తనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఒకవేళ నామినేషన్కి వస్తే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తను ఈ వారం తను సేవ్ చేయడం వల్ల తను సేవ్ అయింది. నెక్స్ట్ వీక్ కూడా తను సేవ్ అవుతుంది. ఎందుకంటే తను కెప్టెన్ అవ్వడం వల్ల. సో డైరెక్ట్ టికెట్ ఫినాలే టాస్క్లో ఒకవేళ గెలిస్తే తను 100% టాప్ 5కి అయితే వెళ్తుంది. మొత్తానికి రీతు చౌదరి కెప్టెన్ అవ్వడము బిగ్ బాస్ చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లున్నాడు. ఎందుకంటే రీతు చౌదరిని ఎలాగైనా టాప్ 5కి తీసుకెళ్ళని చెప్పి బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి మొత్తానికి రీతు చౌదరి కెప్టెన్ అయితే అయింది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉందంటే టాప్ 1 పొజిషన్లో కళ్యాణ్పడాల కొనసాగుతుండు. కళ్యాణ్పడాల ఓటింగ్ అనేది 35%లో కొనసాగుతుంది. అలాగే సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్